మనం చమురును డాలర్స్లో కొనాల్సి రావడం వల్ల అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ దారుణంగా పడిపోతుంది. నేను చెన్నూరు లారీ ఓనర్ ప్రెసిడెంట్ను. గత కొన్ని సంవత్సరాల నుండి ఎలాంటి కిరాయి పెరగడం లేదు మాకు. ఆ కిరాయిలతోనే మేము బండ్లు తింపుకుంటా ఏదో మా బతుకులు సాగించుకుంటున్నాము. మా లారీ ఓనర్ల బతుకులు అంటే బాగా ఘోరం హీనమైపోయింది. ఇన్ని సంవత్సరాల నుంచి టోల్ గేట్లు కానివ్వండి అన్నీ పెరుగుకుంటూనే వస్తున్నాయి, అయినా కూడా మేము తింపుకుంటూ పోతున్నాము. ఈ గత పాలన ఉన్న డీజిల్ రేటు ఈ రేటుకు బాగా పెరగడం జరిగింది. ఇప్పుడు సెంట్రల్లో 3 రూపాయలు డీజిల్ పెరిగితే తెలంగాణ స్టేట్లో దానికి జిఎస్టీ అని సిజిఎస్టీ అని అన్నీ ఇంక్లూడింగ్ చేసి 4 రూపాయలు చేస్తున్నారు. మా లారీ తిరిగితే మా లారీ చక్రం తిరిగితే మా బతుకు లారీ తిరగడం పరిస్థితి లేదు. ఈ డీజిల్లకు ఒక్క కిరాయి పైన కూడా మాకు మిగిలేటి 3,000 4,000 అవుతున్నాయి. రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బట్టి పెట్రోల్ ధర ₹3.15, డీజిల్ ధర ₹3.80 పెంచడం జరిగింది. దీనివల్ల ప్రతి ఆటో కార్మికుడు తీవ్ర నష్టపోతున్నారు. ఎందువల్లంటే ఈ రోజుల్లో ప్రభుత్వం కేటాయించిన ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు చేయడంలో ప్రతి కార్మికుడు ఆటో వేయడం నడపడం చాలా కష్టంగా ఉంది. దీనివల్ల ప్రభుత్వం స్పందించి మా యొక్క ఆటో కార్మికుడిని చూస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు కిషోరు. మాది పాగరపేట నియోజకవర్గం. మాకు అమలాపురం నుంచి తుని కొబ్బరికాయలు వస్తాయండి. ఇప్పుడు డీజిల్ రేటు 3 రూపాయలు పెరగడం వల్ల మాకు కిరాయిలు బాగా పెంచారు ట్రాన్స్పోర్టింగ్. అప్పుడు అమలాపురం నుంచి మాకు 6,000 కిరాయి ఉండేది, ఇప్పుడు 7,000 8,000 అడుగుతున్నారు. తుని నుంచి అయితే 4,500 ఉండేది, ఇప్పుడు 6,000 దాకా అడుగుతున్నారు, 5,000 కిరాయిలు. దానివల్ల మాకు కొబ్బరికాయ మీద రూపాయి మార్జిన్ పెరుగుతుంది. మాకు చిల్లర వ్యాపారాలకు చాలా ఇబ్బంది అవుతుందండి ఈ ట్రాన్స్పోర్ట్ వల్ల వీటి వల్ల. డీజిల్ మీద మాకు 3 రూపాయలు పెరిగిందండి, కానీ ఏ కస్టమర్ మాకు రూపాయి ఎక్స్ట్రా ఇవ్వరు. అడిగినా ఎక్కడం మానేస్తారు బళ్ళు. మాకేంటంటే ఆటోలకి ఏదైనా సబ్సిడీ పెడితే డీజిల్ మీద బాగుంటుంది. ఇంకోటి అన్ని దేశాల కన్నా మన దేశం బెటరే డీజిల్ పెట్రోల్ అన్ని విషయాల్లో. కాకపోతే ప్రధాని ఏంటంటున్నారంటే పొదుపు చేయండి అంటున్నారు. అది కొందరు పాటిస్తే బెటర్, మేము పాటించలేము. ఇది మా జీవనోపాధి. నమస్తే అండి, నా పేరు గోవిందు. నేను గత 10 సంవత్సరాలు బట్టి నేను ఆటో వేస్తున్నాను. ప్రధాని మోదీ గారు పొదుపు చేయమంటున్నారు డీజిల్ పెట్రోల్ అన్నీ. అలాగే మేమైతే పొదుపు చేయలేము. మా జీవ ఆధారం ఏదంటే ఆటో నడిపితే మాకు మా ఫ్యామిలీ అంతా గెటెండ్ అవ్వాలి. రోజుకి 600 700 చేసుకున్న వాళ్ళవి 400 300 అవుతుంది. ఆటో వాళ్ళ మీద కొంచెం జాలి చూపించి ఏదైనా మీ అనుకున్నట్టుగా మా కోసం కూడా మీరు ఆలోచించాలని మేము కోరుకుంటున్నామండి.